ఎట్లనగా యాహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు. నువ్వు నా వాస్తవమైన గుడారంలో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచము మీదకి కెక్కను నా కన్నులకు నిద్ర రానియను, నా కన్ను రెప్పలకు కునికిపాటు రానియను. అది ఎఫ్రాతాలో నున్నదని మేము వింటిమి. యాయారు పొలములో అది దొరికాను. ఆయన నివాస స్థలమునకు పోదాము రండి, ఆయన పాదం పీఠము యొక్క సాగిలపడదాము రండి. యెహోవా లెమ్ము, నీ బలసు కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలంలో ప్రవేశింపు. ఇది అందరం కలిసి పాడుకుంటాం. యాజకులు నీతిని వస్త్రం వలె ధరించుకొందురుగాక, భక్తులు ఉత్సాహం చేయుదురుగాక. చాలు చాలు. ఇక్కడ 32వ దావీదు కీర్తన 132. ఇది 13వ కీర్తన అన్నట్టు. దీనికి యాత్ర కీర్తనలో 13వ కీర్తన. ఇంకా 2 కీర్తనలు ఉన్నాయి. దాని తర్వాత యాత్ర కీర్తనలు అయిపోతాయి, ముగిసిపోతాయి. ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే 32వ దావీదు కీర్తన చాలా ప్రాముఖ్యమైన కీర్తన. అది 32వ దావీదు కీర్తన చాలా ప్రాముఖ్యమైన కీర్తన. ఇక్కడ ఏమన్నాడంటే యాత్ర కీర్తన అని ఉన్నది. మొట్టమొదట సూపర్ స్క్రిప్చర్ అంటారు దీన్ని. యాత్ర కీర్తన ఉంది కదా, దాన్ని సూపర్ స్క్రిప్చర్ అంటారు. దాన్ని ఎప్పుడే కానీ ఏ అధ్యాయం మీద ఉన్న దాన్ని సూపర్ స్క్రిప్చర్ అంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. సూపర్ స్క్రిప్చర్ యాత్ర కీర్తన అన్నట్టు. అది యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకోను. ఆయన బాధ ఏంటిదంటే ఒకటి, నేను కట్టాలి. ఆయన ఒకటే బాధ, దేవుని మందిరం కట్టాలి ఎట్లా అనేది ఆయన బాధ. కానీ దేవుడు ఏమంటాడు, కట్టద్దు, నువ్వు కట్టద్దు. ఎందుకు కట్టద్దు? నీ రక్తము నీ చేతులు రక్తం వలికించిన, నువ్వు కట్టద్దంటే ఆయన కట్టడు. ఆయన మంచి బిలీవర్ అన్నట్టు. ఆయన ఎంత మంచి బిలీవర్ అంటే, నేను కట్టద్దు అదేమంటే కట్టద్దు అంటాడు. అయితే నీ సంతానంలో నుండి నీ కుమారుడు కట్టవచ్చు కానీ నువ్వు కట్టకూడదు. ఆయన బాధపడతాడు కాదు, చాలా బాధపడతాడు. కానీ అట్టనే సరే మంచిది దేవా, నా కొడుకు కట్టాలంటున్నావు కదా, సరే నా కొడుకే కడతాడు, నేను కట్టను అని చెప్తాడు. ఇక దానికి కావలసిన సామాగ్రి అంతా తెచ్చి పెడతాడు. బంగారం, ఎంత బంగారం, అది కొలవలేని బంగారం. ఎంత వెండి వెళ్ళగట్టలేని బంగారం అంతా తెచ్చి పెడతాడు. రాళ్ళు తెచ్చి పెడతాడు. రాళ్ళు ఇక్కడ కొట్టద్దు, మళ్ళీ సుత్తెతో ఇక్కడ కొట్టద్దు. రాళ్ళు సుత్తెతో ఇక్కడ కొట్టద్దు, తగలద్దు. అది ఎందుకో తర్వాత చెప్దాం. అయితే ఆయన జ్ఞాపకం చేసుకోమని ఎందుకంటున్నాడంటే, దావీదు ఆయన కలిగిన బాధ ఏంటిదంటే, అన్ని బాధలు అన్నీ ఉన్నాయి కానీ ఆలయం కట్టాలనే బాధ. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చెల్లించాను. మొక్కుబడులు చెల్లించాలి. మొక్కుబడి అంటే ఏంటిది? నీకు ఏదైనా కలిగితే, ఏదైనా జరిగితే కాదు ఇప్పుడు మొక్కుబడి చెల్లించుకుంటావు. దేవ నాకు ఇది జరిగితే నేను చేస్తా అనే దాని మీద ఇది. నీకు ఏదైనా నువ్వు ఏదైనా కోరుకుంటావు దేవుని దగ్గర, కోరుకున్నప్పుడు నాకు ఇది చేస్తే నీకు ఇది చేస్తా అంటావు అన్నట్టుగా. ఆ మొక్కుబడులు అంటే అప్పుడు చెల్లించేదాన్ని మొక్కుబడి అంటారు. నేను 1000 రూపాయలు చెల్లిస్తా అని అనుకున్నా, నా పని అయింది, నేను మొక్కుబడులు చెల్లిస్తా.
అట్లా మొక్కుబడి అంటే అదే. అతడు యాహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేశాడు. యాకోబు అని అంటే ఏంటిది ఇక్కడ? ఇస్రాయేల్ వేరు, యాకోబు వేరు. యాకోబు అన్న దగ్గర ఏం అర్థం ఉంటుంది, ఇస్రాయేల్ అనే దగ్గర ఏం అర్థం ఉంటుందో చాలా బాగా మనం ధ్యానం చేయాలి. ఆ ధ్యానం చేస్తేనే అర్థమవుతుంది. ఇస్రాయేలు అని అంటే ఇస్రాయేలీలు, యాకోబు అని అంటే మనమందరం వస్తాం. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. యాకోబు అంటే టోటల్ ఏ వస్తుంది, మనమందరం అన్ని జనులమందరం వస్తాం. కానీ ఇస్రాయేల్ అంటే ఇస్రాయేల్ ప్రజలే వస్తారు. యొక్క బలిష్ఠుడు ఎవరు? బలిష్ఠుడు ఎవరు? దేవుడు. దేవుడు బలిష్ఠుడు. దేవునికి బలిష్ఠుడు అనే పేరున్నది. ఏం పేరు? బలిష్ఠుడు అంటే ఏంటిది? మైటీ అన్నట్టు. ది మైటీ అంటే బలిష్ఠుడు అన్నట్టు. బలవంతుడు, శక్తిమంతుడు. ఆయన శక్తిమంతుడు, మైటీ, మించిన లేడు. ఎట్లనగా యాహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. అంతే. మొక్కుకున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన నివాస స్థలంలో నేను అడుగుపెట్టాను. నా నివాస స్థలంలో నేను అడుగుపెట్టాను. ఎందుకంటే దేవుని ఆలయం కట్టబడిన తర్వాతనే నేను అడుగు పెడతాను. ఎక్కడ అడుగు పెడతాడు? దేవుని ఆలయం కట్టబడాలి, అప్పుడే దేవుని సన్ని కాదు, ఆయన ఇంటికి వస్తాడు. అప్పటి వరకు నేను ఇంటికి రాను అని అంటాడు. అప్పటి వరకు రెప్పలకు కునికిపాటు రానియను. ఎందుకు అని అంటే ఎంత 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 కమిట్మెంట్ అన్నట్టు. అది కమిట్మెంట్. నేను నా నివాసంలో పోను అంటే పోడు అన్నట్టు. నా మంచం మీద పండుకోను. మంచం మీద పండుకోడు. ఎప్పటి వరకు? ఆలయాన్ని కట్టుబడేంత మటుకు నేను మంచం ఎక్కను. నా కన్నులకు నిద్ర రానియను. అంటే అవి జరుగుతున్నాయా లేదా చూడు, పర్యవేక్షణ చేయాలి. ఎందుకంటే దేవుడు నన్ను కట్టద్దు అన్నాడు కదా. కట్టద్దు. సామాగ్రి ఎంత సమకూర్చబడుతుందా లేదా. నా కను రెప్పలకు కునికి రానియను. చాలా కమిట్మెంట్ అన్నట్టు. అది మనం దేవునిలో ఇలాంటి కమిట్మెంట్ తీసుకోవాలి. మంచం ఎక్కను, నివాస స్థలానికి వెళ్ళను, నిద్ర పట్టనియను, కన్నులకు కునికిపాటు కూడా రానియను. అంత గొప్ప కమిట్మెంట్. అది కమిట్మెంట్ అంటే ఏంటిది అన్నట్టు? ఒప్పందం. అది ఒప్పందం అంతే. ఇక నేను అది ఒప్పందం చేసుకోవాలి. పరిచర్య కొరకు ఒప్పందం చేసుకోవాలి. ఇక్కడ చాలా గమనించవలసిన విషయం అన్నది. ఎఫ్రాతా అంటే ఏంటిది? యాష్ హీప్ అంటారు అన్నట్టు. యాష్ హీప్ అంటే బూడిదే యొక్క బూడిదని సమకూరుస్తారు అన్నట్టు. యాష్ హీప్. ఇంకోటి ఏమొస్తుంది అంటే ఎఫ్రాతా అంటే ఫ్రూట్ఫుల్నెస్, ఫలభరితమైన ప్రదేశం అన్నట్టు. ఎఫ్రాతా అంటే ఏంటిది? ఎఫ్రాతా అనేది ఫలభరితమైన ప్రదేశం. ఈ మొదటి సమూయేలు 17:24 ఒక మాట తెలియజేస్తుంది. ఎఫ్రాతా 17:24.
లేదా ఇది ఎక్కడో పోయింది 24 24వ వచనంలో ఉంటుంది అది. ఆ, 12వ వచనం 17, 12. దావీదు యూదా బెత్లెహేము వాడవు ఎఫ్రతీయుడైన యెషయా అను వాని కుమారుడు. దావీదు ఎవరు? యెషయా కుమారుడు. అంటే వాళ్ళ తండ్రి గోత్రం అక్కడనే అన్నాడు. ఎక్కడ? ఎఫ్రత అంటే బెత్లెహేమే. బెత్లెహేమ్ను ఎఫ్రత ముందు ఏమంటారంటే ఎఫ్రత అంటారు. ఎఫ్రత అన్నా కూడా బెత్లెహేమ్ అన్నా ఒకటే. ఈ బెత్లెహేమ్లో ఆయనకు చాలా గొప్ప ఆశ ఉన్నది దేవునికి. ఆశ ఎవరు నెరవేర్చలే. అందుకోసమే ఆయన బెత్లెహేమ్లోనే పుట్టిండు యేసుప్రభు. యేసుప్రభు ఎక్కడ పుట్టిండు? ఎందుకంటే ఈ 11 మంది ఇశ్రాయేలీలందరూ కానానుకు బయట పుట్టిండు. కానానుకు బయట పుట్టారు. ఒక్కడే ఒక్కడు బెన్యామీను ఈ యొక్క ఈ కానాను దేశంలో పుట్టిండు. కానాను దేశం ఏంటిది? పాలు తేనెలు దేవుడు వాగ్దానం చేసిన భూమిలో ఆయన పుట్టిండు. ఈ ఇశ్రాయేలు అందరూ ఇక్కడ పుట్టలే, ఎక్కడెక్కడో పుట్టారు, బయట పుట్టారు. అయితే బెన్యామీను ఇక్కడే పుట్టాడు, ఒక్కడే పుట్టాడు. అయితే బెన్యామీన్ గోత్రంను దేవుడు ఏర్పరచుకున్నాడు. అందుకోసమే అందరికంటే చిన్నోడు. అంటే ఈ గోత్రాలలో చిన్న గోత్రం అన్నట్టు, చిన్న గోత్రం. అయితే ఆయన యోసేపు అన్నలు వస్తారు కదా 10 మంది. ఈయన ఎక్కడుంటాడు? సింహాసనం మీద ఉంటాడు యోసేపు. ఇంకోటి చిన్నోడు, ఇంకోటి మీరు ఇంకో 10 మందే ఉన్నారా మీ అన్నలు అని అంటే, లేదండి మేము 12 మంది అంటారు. 12 మంది అంటే ఇద్దరు ఏరియా అని అంటాడు. అయితే మీరు ఈ యొక్క ఐగుప్తు దేశాన్ని వేగు చూడడానికే వచ్చినారు కదా అని అంటాడు. కాదండి మేము అట్లా కాదు, మేము చెప్పేది వినండి, మేము 12 మందిమి, ఒకడు చచ్చిపోయాడు, ఒక్కడు తండ్రి దగ్గర ఉన్నాడు అన్నట్టు, వాడిని తీసుకురండి అప్పుడే మీకు చెప్తా, వీడిని ఇక్కడ పెట్టండి అని వాడిని ఎక్కడ పెడతాడు. ఏం చేయాలనేది వీళ్ళకి తోచదు. ఇక వీళ్ళు పోతారు, ఇక దుఃఖపడుకుంటూ పోతారు. వాళ్ళ నాన్నని అడుగుతాడు, అయ్యా బెంజమిన్ రమ్మంటాడు, ఆయన అందరిని అడిగిండు, అన్నీ కుచ్చి అడిగిండు, బెంజమిన్ రమ్మంటాడు. నేను ఇయ్యనయ్యాను, మీరు ఎన్నన్నా చెప్పండి నేను ఇయ్యనయ్యాను, పంపినాడు. అది ఏమవుతుందంటే యొక్క కరువు బాగా హెచ్చు అయిపోతుంది. కానీ ఇక పోనీ కానీ వాడిని ఇక తమ్ముడిని ఇస్తాడన్నట్టు. పరిశాన్ ఉంటారు. అయితే తీసుకుపో అని అంటాడు. బెంజమిన్ తీసుకుపోతే బాగా ఏడుస్తాడు. సొంత తమ్ముడుగా ఏడ్చి 12 మంది గోత్రాల ప్రకారం కూర్చుంటారు వాళ్ళు. ఎట్లా? 12 నేను యోసేపును మీ తమ్ముడిని అని అంటాడు. 12 మందిని గోత్రాల ప్రకారం కూర్చున్న బట్టి బెంజమిన్కి ఏం చేస్తాడంటే 5 పాలు ఎక్కువ ఇస్తాడు. ఎక్కువ ఇస్తాడు 5 పాలు. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసిన బెంజమిన్ గోత్రం అన్నట్టు. అది ఎక్కడ పుట్టింది? ఎఫ్రాతాలో పుట్టింది. ఆమె చనిపోయింది కూడా ఎఫ్రాతాలో, బెత్లెహేంలోనే చనిపోయింది. రాహేల్ చనిపోయింది కూడా బెత్లెహేంలోనే చనిపోయింది. ఇదైతే దేవుని యొక్క కన్సర్న్ ఎట్లున్నదంటే ఈ యొక్క బెత్లెహేంలో వీళ్ళని హెచ్చించాలనే కన్సర్న్ ఉన్నది. కానీ ఎవ్వరు హెచ్చించలేదు. ఆ సౌలు ఎవరు అనుకుంటాను? సౌలు ఎవరు?
బెంజమిన్ గోత్రకుడు. అందుకోసమే ఆయనను ఫస్ట్గా రాజు చేసిండు. చేస్తే ఆయన వేస్ట్ అయిపోయాడు. ఇక ఇట్లద్దు, నా కొడుకునే పంపుతాన్ని దేవుడు తన కొడుకుని పంపాడు. ఎక్కడికి? బెత్లెహేంలోనికి పంపాడు. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. నువ్వైతే ప్రస్తుతానికి బాగా మనసు ప్రకారం వాళ్ళు చేసి వాళ్ళు నిమిత్త మాత్రం మానవ మాత్రం కాబట్టి శరీరధారం కాబట్టి వాళ్ళు ఆలోచన. కానీ నా ఆలోచన వేరు. స్థిరమైన రాజునే అది స్థిరమైన రాజు ఉంటాడు అన్నాడు. స్థిరమైన రాజు ఎవరు? యేసయ్య. అందుకోసమే ఈ ఎఫ్రాతా, బెత్లెహేము చాలా కన్సర్న్, దేవుని కనురెప్పలో ఉన్నది, కనురెప్పలలో ఉన్నది. అర్థమైందా నాయన? అర్థమైందా? ఈ ఎఫ్రాతా ఏంటిదంటే బెత్లెహేం. బెత్లెహేంలో దేవుడు కన్సర్న్ ఉన్నది. బెత్లెహేము అనేది కన్సర్న్ ఉన్నది కానీ ఎవరు వింటలేరు. ఆయన బెంజమిన్ గోత్రం నుండి ఫస్ట్గా చేసిండు, రాజుగా చేసిండు, కానీ వాళ్ళు వినలేదు. అందుకోసమే ఆయన కుమారుని పంపాడు బెత్లెహేం. బాధపడకు, ఎందుకంటే వీళ్ళు శరీరధారం కాబట్టి వీళ్ళ హృదయం అంతా శరీరం గురించి ఆలోచిస్తుంది కానీ ఆత్మానుసారం కావాలి. నేను వీళ్ళు సృష్టించడానికే నేను బాధపడ్డా అన్నట్టు అన్నాడు కదా. నరులను నిర్మించినందుకు నాకు పశ్చాత్తాపడ్డాడు. హృదయం దొచ్చుకొని నరుని నిర్మించిన యాయారు అని అంటారు. యాయారు అంటే ఏంటిది అన్నట్టు? అది ఎఫ్రాతాలోనున్నది. ఏది ఉన్నది? మందసపు పెట్టే ఉన్నది. మందసపు పెట్టే ఏంటిది అనుకుంటాను? దేవుని యొక్క బలం అది. మందసపు పెట్టే ఏంటిది అనుకుంటాను? అందులో ఎవరు ఉంటారంటే మందసపు చిన్న పెట్టెనే కానీ అందులో రాజులైన యాజక సమూహం ఉంటుంది. మందసపు పెట్టెనే. అందులో ఇప్పుడు 1000 ఏళ్ళ పరిపాలన ఉంటుంది కదా, 1000 ఏళ్ళ పరిపాలన ఈ యొక్క పెట్టెనే. అక్కడ దేవుడు ఉంటాడు, సింహాసనం ఉంటుంది, ఇక్కడ దూతలు ఉంటారు, దూతల మధ్య ఆయన మాట ఎప్పటికీ మాట్లాడుతుంటాడు. దానిలో 1500 కిలోమీటర్లు ఉంటుంది. ఆ పెట్టె ఎంత పెద్దగా ఉంటుంది? 1500 కిలోమీటర్లు. ఎటు చూడు చౌచౌకంగానే ఉంటుంది. చౌచౌకం అంటే ఓకే, ఇది చౌచౌకం కాదు, ఇది కాదు, ఎందుకంటే అది అంత పొడుగుంది. ఇక్కడికైతే చౌచౌకం. ఇది భుజములు అన్నీ ఒకటే సమానం. అది చౌచౌకం అట్లుంటుంది. ఎత్తు. అందులో ఎవరుంటారంటే రాజులైన యాజక సమూహమే ఉంటుంది అందులో. అది ఈ మందసపు పెట్టెకు గుర్తు అన్నట్టు. అది మందసపు పెట్టెకు గుర్తు ఏంటిదంటే అదే. అందులో నుండి వీళ్ళు రాజులైన యాజకులు, ఒకరికేమో ఒక దేశము వాళ్ళు చూసుకోవాలి. రాజులైన యాజక సమూహానికి దేవుడు అప్పగించబోతున్నాడు ఈ యొక్క రాజ్యాలన్నిటినీ. 1000 ఏళ్ళ పరిపాలనలో ఈ రాజ్యాలన్నిటినీ అప్పగిస్తాడు. నువ్వు ఇండియాని చూసుకో, నువ్వు పాకిస్తాన్ చూసుకో, నువ్వు జపాన్ చూసుకో అని ఇట్లా కొంతమందికేమో 5 తలాంతులు ఇచ్చిన వాళ్ళకు 5 రేట్లు ఎక్కువ ఇస్తాడు. అంటే 10 రాజ్యాలు ఇస్తాడు. 2 తలాంతులు చేసిన వాడు 2 తలాంతులు ఇస్తాడు, వానికి 4 రాజ్యాలు. అట్లా పంచిపెడతాడు. అది ఆ యొక్క స్థలం నుండి మనము రాజ్యాన్ని వెళ్తాం అన్నట్టు. అర్థమైందా? అప్పుడు 1000 ఏళ్ళ పరిపాలనలో అన్ని దేశాలు ఉంటాయి, కానీ ఈ బాక్స్లో ఆ యొక్క రాజులైన యాజక సమూహమే ఉంటారు. దేవుని యొక్క ఆలోచన అట్లున్నది. అతి పరిశుద్ధ వాళ్ళు మాత్రమే ఉంటారు. ఎవరు ఉండడానికి అందులో ఏది రాదు, నిషిద్ధమైనది ఏది రాదు, అసభ్యమైనది ఏది రాదు, అబద్ధమాడున్నది ఏది. అబద్ధం ఆడేవారు ఎవరు ఎక్కడుంటారంటే బయట ఉంటారు. అబద్ధం ఆడేవారు బయట ఉంటారు. నిషిద్ధమైనది ఏది రాదు. అందుకోసమే మనము అబద్ధాలు ఆడకుండా మంచిగా దేవుని సన్నిధిలో, అంటే దేవుని సన్నిధిలో కాదు,
మన నిత్య జీవితంలోనే అబద్ధం ఆడకుండా ఉండాలి. అబద్ధం ఆడకూడదు. యాయారు అంటే ఏంటిది అన్నట్టు? యాయారు యాయారు అనేది అడవి అన్నట్టు. యాయారు అంటే ఏంటిది? అడవి. అడవిలో తేనె ఉంటుంది, తేనె పట్టు ఉంటుంది. తేనె పట్టు. ఈ యోనాతాన్ ఏం చేస్తాడనంటే తేనె పట్టు దగ్గర మొదటి సమూయేలు 14:25 నుండి, మొదటి సమూయేలు 14:25 నుండి 27 వరకు. జనులందరూ ఒక అడవిలోనికి రాగా అక్కడ ఏముంటుంది? అడవి ఉంటుంది, తేనె కనబడ్డది. అడవిలో ఏముంటుంది? తేనె ఉంటుంది. తేనె దారాలు కడతా ఉంటుంది. ఇంకా కట్టి ఉండేను. కానీ జనులు తాము చేసిన ప్రమాణమునకు భయపడి ఒకడును చెయ్యి నోట పెట్టలేదు. అయితే యోనాతాను తన తండ్రి జనుల చేత చేయించిన ప్రమాణమును వినలేదు. కనుక తన చేతికర్ర చాపి దాని కొనము తేనె పట్టులో ఉంచి తన చెయ్యి నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించాయి. చూసినావా? తేనె పట్టు ఏంటిదంటే ఇదే దేవుని వాక్యం. తేనె పట్టు ఏంటిది అనుకుంటాను? దేవుని వాక్యం. దేవుని వాక్యము తేనె పట్టు. ఆయన కన్నులు ఏమైనాయి? ప్రకాశించినాయి. దేవుని వాక్యం చదివితే మన కన్నులు ప్రకాశిస్తాయి. దేవుని వాక్యం చదివితే మన కన్నులు ప్రకాశిస్తాయి. అదే యాయారు. యాయారు అంటే అడవి, తేనె పట్టు అన్నట్టు. పొలంలో దొరికెను. ఆయన నివాస స్థలమునకు పోదాము రండి అని ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడదాం. ఆయన నివాస స్థలం ఏంటిదంటే ఆయన పాదపీఠం. పాదపీఠం ఏంటిది? భూమి. పాదపీఠం ఏంటిది? ఆకాశము నా సింహాసనము, భూమి పాదపీఠం. పాదపీఠంలోకి సాగిలపడాలి. ఏం చేయాలన్నట్టు? సాగిలపడాలి, మొరపెట్టాలి. యాహ్వాలేమో నీ బలసూచకమైనట్టు. అది బలము అంటే బలసూచకమైన మందసము. అందులో ఏముంటాయి? మన్న పాత్ర ఉంటుంది, అహరోను చిగురించిన కర్ర ఉంటుంది, 2 పలకలు ఆజ్ఞలు ఉంటాయి అన్నట్టు. అహరోను చిగురించిన కర్ర దేనికి సూచన? అధికారానికి సూచన. అది ఆహారం ఉంటుంది. మన్న పాత్ర. మన్న పాత్ర అంటే మనకు ఆహారం నిత్యం దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుంది? మందసపెట్ట. అందులో ఉంటాం మనం. ఈ రాజులైన యాజక సమూహం అందులోనే ఉంటుంది. అందులో అహరోను కర్ర ఉంటుంది. అంటే మనము కర్ర పట్టుకొని అన్ని దేశాలను శాసిస్తాం. ఇంకోటి మన్న కర్ర ఉంటుంది. మన్న అవి ప్లేట్లు ఉంటాయి, పాత్ర, మన్న పాత్ర ఉంటుంది. మన్న పాత్ర అంటే ఏంటిదంటే మనకు ఆహారం సమృద్ధిగా ఉంటుంది. ఆజ్ఞలు ఉంటాయి, దేవుని ఆజ్ఞలు, మనకు ఆజ్ఞలే ఉంటాయి. బలసూచకమైన మందసంతో కూడా రమ్ము, నీ విశ్రాంతిలో ప్రవేశింపు అని అంటున్నాడు. నీ యాజకులు నీతిని వస్త్రం, నీతిని ధరించుకోవాలి. మనం నీతి అంటే ఎవరు? యేసు ప్రభువే వస్త్రంగా ధరించుకోవాలి. నీతిగా ఉంటుంది. నీ భక్తులు ఉత్సాహగానము ఇంకా అప్పుడు ఉత్సాహగానమే. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక.